ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుంటున్నాము. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. జ్ఞానైనటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు దుర్జనుల సహవాసం కోరుకోవద్దు అని వాళ్ళ స్నేహం తృణీకరించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇతరుల మార్గము చూచి పలు మంది ఇతరులను అనుసరించి ముందుకు పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనలో రాకూడదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుండి మనం చూసినట్లయితే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళం మనుషుల్ని మృంగివేయనట్లు సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లును, వారి పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మృంగివేయదము రమ్ము అని వారు నీతో చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము. నువ్వు మాతో పాలివాడై ఉందము, మనకందరికీ సంచి ఒకటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, వారి మార్గమున పోకము, వారి త్రోవలు యందు నడవకము. నీ పాదములు వెనుకకు తీసుకునము, కీడు చేయుటకు వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు పొంచి ఉందురు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దుర్జనులతో సహవాసం చేస్తే కీడే మనకు జరుగుతుంది, కానీ మేలేమీ జరగదు. ఉదాహరణకు మనం యూదా ఇస్కరియోతు జీవితాన్ని మనం గమనిస్తున్నాం. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, ఎంపిక చేయబడినవాడు, దేవునితో కలిసి ఉండి జీవించినవాడు, సహవాసం చేసినవాడు, దేవుని బోధన విన్నవాడు. 3.5 సంవత్సరాలు మిగతా శిష్యులతో కూడా ఆయన కూడా యేసు ప్రభుతో కూడా ఉన్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, ఎంత బోధ విన్నా, ఎంత సహవాసం చేసినా, యేసు ప్రభు చూసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసినా అతడు దేవుని మాటకు తన హృదయంలో చోటు ఇవ్వలేదు. చోటు ఇవ్వకపోగా తన భ్రష్ట మనసుకు తన హృదయాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అతను దేవుని మాటకు చోటు ఇక ధనానికి చోటిచ్చాడు. కాబట్టి తన హృదయంలో ఎప్పుడు ధనాపేక్ష నిండి ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరికి ఎంత పని చేశాడంటే, యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అమ్మివేసినట్టుగా చూస్తున్నాం. శాస్త్రులతో పరిశీలతో చేయగలిపాడు. వారికి యేసు ప్రభుని డబ్బులకు అమ్మివేసినట్టుగా కూడా మనము చూస్తున్నాం. మరియు యోసేపు యొక్క జీవితం మనం గమనించినట్లయితే, యోసేపు ఏ తప్పు చేయకపోయినా తన అన్నలందరూ కలిసి అతన్ని కుండలో పడవేశారు. పడవేసిన తర్వాత మళ్ళీ డబ్బులు కాసిపడి మిద్యానీయులకు అమ్మివేశారు. అక్కడి నుంచి యోసేపు పొతీఫర్ ఇంట్లో, ఐగుప్తీయుడైనటువంటి పొతీఫర్ ఇంట్లో పనివాడుగా ఉంటున్నాడు, బానిసగా. అక్కడ కూడా యోసేపుకు దేవుడు తోడున్నాడు, కానీ శోధనలు మాత్రం తప్పలేదు. అక్కడ అతనికి శోధన కలిగినప్పుడు అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఆ చెరసాల్లో కూడా ఆయన ఎంతో ఓర్పుతో, సహనంతో, నెమ్మదిగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే ఈ దుర్మార్గులతో వాళ్ళ సహవాసంలో కలవలేదు, తాను దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వైపు చూస్తూ ఎంతో ఓర్పుతో జీవించినందున దేవుడు అతనికి చెరసాల్లో నుంచి కూడా విజయం ఇచ్చాడు. అతను చివరికి ఐగుప్తుకు ప్రధానమంత్రిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడు ఉంటాడు. మనల్ని జయ జీవితంలోనికే నడిపిస్తాడు. ఏ కీడు మన మీదకి రాదు. అదే దుర్జనులతో సహవాసం చేస్తే కీడు పొంచి ఉంటుంది, మనం నాశనానికి గురి అవుతామనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రభుని హృదయంలో చేర్చుకొని, ప్రభువా, నువ్వు నాతో ఉండు, నేను నీలో జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీ వాక్యానుసారమైన జీవితము వాక్యం మాలో నిలిచి ఉండినట్లు మాకు సహాయం చేయండి. మేము నీతో సహవాసం చేసి మీరు మాలో జీవిస్తూ మీ కొరకు సాక్షార్థమైన జీవితం మేము జీవించలాగున మాకు అందరికీ సహాయం చేయమని, యోసేపు వలె ఓర్పు, సహనము, దీర్ఘశాంతం కలిగి మేము కూడా జీవిస్తూ నువ్వు దాచి ఉంచిన మేలు పొందుకొనుటకు మాకు నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అద్వికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.